హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓకే, ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకుపోయే టాపిక్ ఏంటంటే భారతదేశ ఆర్థిక చరిత్రలోనే అతి పెద్ద డీల్, చాలా బిగ్ డీల్ గురించి మనం మాట్లాడుకుందాం. నేను ఈ వీడియో ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చేస్తున్నాను. అలాగే ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్. మీరు ఏ స్టాక్ నైనా బై చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకొని బై చేయడం మంచిది. మీరు చూసే ఉంటారు, ఓకే, లేకుంటే వినే ఉంటారు. మనం ఇక్కడ ఇండియా యూరోపియన్ యూరోపియన్ సంబంధించిన ఒక బిగ్ డీల్ జరగడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దీనిని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని ఎందుకన్నారు? ఈ డీల్ వల్ల ఏ రంగాలు లాభపడతాయి, ఏ స్టాక్స్ మీద ప్రభావం ఉంటుంది, ఇన్వెస్టర్లు ఏం చేయాలి, అన్ని సింపుల్లో ఈ ఒక్క తెలుగు వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని క్లియర్గా ఈ వీడియోలో మీకు రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఇండియా ఎఫ్టీఏ అంటే ఏమిటి అనేది మనం తెలుసుకుందాం. ఓకే, ఎఫ్టీఏ అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంటు. అంటే సింపుల్గా చెప్పాలంటే రెండు దేశాలు లేదా దేశాల సమూహం మధ్య జరిగే బిజినెస్ను ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటారు. దీనివల్ల లాభం ఏంటనేది చూద్దాం. ఓకే, దీనివల్ల ఏంటంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ పనులు తగ్గించడం జరుగుతుంది. మన దేశం నుంచి ఎక్స్పోర్ట్ చేయడం కానీ, లేకుంటే EU దేశం నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల కానీ దానివల్ల ఏంటంటే పన్ను అనేది తగ్గడం జరుగుతుంది. బిజినెస్ రూల్స్ ఉంది కదా, అవి ఏంటంటే ఈజీ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఇండియా మరియు యూరోపియన్ యూనియన్ అంటే EUతో కలిసి 27 దేశాలు ఉన్నాయన్నమాట, అభివృద్ధి చెందిన దేశాలు. వాటిలో మనం ముందుగా జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, నెదర్లాండ్స్ ఇవి చూసుకున్నామంటే ఇవే కాక ఇంకా 27 దేశాలు అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయన్నమాట. అయితే ఇది ప్రపంచంలోనే ఒక అతిపెద్ద మార్కెట్. EU అనేది ఇది ప్రపంచంలోనే ఒక అతిపెద్ద మార్కెట్గా మనం చెప్పుకోవచ్చు. EU మార్కెట్ ఎందుకు చాలా కీలకం అని మనం ఇక్కడ చూసినట్లయితే 45 కోట్ల పైగా ఉంది అనమాట. అలాగే అక్కడ పీపుల్స్ ఏంటంటే హై ఇన్కమ్ కలిగిన వాళ్ళు ఉంటారు. అదే కాకుండా క్వాలిటీ ప్రోడక్ట్కి భారీ డిమాండ్ ఉంటుంది. అంటే మన ఇండియా క్వాలిటీ ఏంటంటే చాలా బెటర్గా ఉంటుంది వేరే దేశాలతో పోలిస్తే. అది కూడా కాకుండా చాలా ఖర్చు కూడా తక్కువ అనమాట. అందుకే ఏంటంటే భారత కంపెనీలు EUకి ఎక్స్పోర్ట్ చేస్తే ఎక్కువ లాభాలు రావడం వస్తాయి. అలా రావడం వల్ల స్థిరమైన రెవెన్యూ పెరుగుతుంది. ఓకే, తర్వాత ఏం చేస్తారంటే టారిఫ్ గొడవలు ఉంటాయి కదా, ఇప్పుడు ట్రంప్ చేస్తున్నాడు కదా టారిఫ్, అట్లా ఏంటంటే అవన్నీ చాలా తగ్గుముఖం పట్టడం జరుగుతుంది. ఇక్కడ FTA ముందు తర్వాత తేడా మనం డిఫరెంట్ చూద్దాం. ఓకే, ముందు చూసినట్లయితే EUకి ఎక్స్పోర్ట్స్ మీద హెవీ కస్టమ్ డ్యూటీ ఉండేది. ఓకే, మనం ఎక్స్పోర్ట్ చేయాలంటే ఎక్కువ ట్యాక్స్ అనేది ఉండేది అనమాట. తర్వాత చాలా కఠినమైన రూల్స్ కూడా ఉండేవి. ఓకే, వాళ్ళ రూల్ రెగ్యులేషన్ కూడా చాలా కఠినంగా ఉండేటివి. ఇంకోటి ఏంటంటే అప్రూవల్ రావడానికి, అంటే మన ఇండియాలోని కంపెనీ ఏదైనా కానీ వాళ్ళకు ఎక్స్పోర్ట్ చేయడానికి అప్రూవల్ రావాలంటే చాలా ఎక్కువ టైం పట్టేది. కానీ ఇప్పుడు ఈ డీల్ తర్వాత చూసినట్లయితే ఇంపోర్ట్ డ్యూటీస్ తగ్గింపు, అంటే మనము వాళ్ళ కాడ నుంచి ఏదైనా మనం ఇంపోర్ట్ చేసుకుంటే ఆ డ్యూటీస్ అని తగ్గుతాయి. అలాగే ఈజీ రెగ్యులేషన్స్ రూల్ అనేవి చాలా ఈజీగా ఉండేది జరుగుతుంది. అలాగే ఫాస్టర్ అప్రూవల్ ఏమైనా ఫాస్ట్గా జరగడం జరుగుతుంది. ఓకే, ఎక్స్పోర్ట్ కాస్ట్ తగ్గుతుంది. ఎక్స్పోర్ట్ కాస్ట్ తగ్గడం వల్ల ఏంటంటే కంపెనీ రెవెన్యూ, సేల్స్ అనేది, ప్రాఫిట్ అనేది పెరగడం జరుగుతుంది. ఇప్పుడు అసలు పాయింట్కి వచ్చాము. ఓకే, స్టాక్ మార్కెట్కి దీని ప్రభావం ఉంది. ఈ డీల్ వల్ల స్టాక్ మార్కెట్కి, మన ఇండియా స్టాక్ మార్కెట్ దీని ప్రభావం ఎలా ఉంటుందో మనం ఇక్కడ చూసినట్లయితే చూడండి. FTA వల్ల ఎక్స్పోర్ట్ చేస్తాయి కదా కంపెనీలకు, స్పాట్ లైట్లోకి వస్తాయి. వచ్చిన తర్వాత ఏంటంటే షార్ట్ టర్మ్ ఏమిటి, లాంగ్ టర్మ్ చూసినట్లయితే షార్ట్ టర్మ్లో న్యూస్ ఆధారంగా ర్యాలీ, ఒకసారి ఏదైనా అదర్ కంట్రీ నుంచి ఒక
డీల్ వచ్చిందంటే దానికి తగ్గట్టుగా అక్కడ చేసే మన ఇండియా కంపెనీలు పని చేసే స్టాక్స్ ఏంటంటే ర్యాలీ అవ్వడం జరుగుతుంది. అలాగే సెలెక్టెడ్ స్టాక్స్లో బయింగ్. లాంగ్ టర్మ్లో చూసినట్లే రెవెన్యూ గ్రోత్, కంపెనీ రెవెన్యూ గ్రోత్ అవ్వడం జరుగుతుంది. అలాగే గ్లోబల్ ప్రెజెన్సీ ఇవి కూడా. అలాగే స్టేబుల్ ఎర్నింగ్స్, కంపెనీ ఎర్నింగ్స్ కూడా మనం ఇక్కడ ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. అయితే ఇది ఎవరికి అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి బెస్ట్ ఆప్షన్ అనమాట. లాంగ్ టర్మ్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకు బెస్ట్ ఆప్షన్ అని మనం చెప్పవచ్చు. అవి ఏ సెక్టర్లు అని వాటి సెక్టర్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, వివరంగా చూసినాం కదా. ఐటీ అండ్ సాఫ్ట్వేర్ కంపెనీస్. ముందుగా మనము ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, ఈయూలో ఏంటంటే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వేగంగా జరుగుతుంది. అక్కడ ఏంటంటే డిజిటల్ అనేది వేగంగా జరుగుతుంది. అలాగే దానివల్ల ఏంటంటే ఇండియన్ ఐటీ సర్వీస్కి భారీ డిమాండ్. ఏదైతే ఇండియాలో ఐటీ కంపెనీలు ఉన్నాయో వాటికి భారీ డిమాండ్ ఉండడం జరుగుతుంది. అయితే ఫిట్ ఐటీ కంపెనీలు మనం చూసినట్లయితే టీసీఎస్, టాటా కన్సల్టెన్సీ సర్వీస్, ఓకే, తర్వాత ఇన్ఫోసిస్, థర్డ్ విప్రో, ఫోర్త్ హెచ్సిఎల్ టెక్నాలజీ. ఈ కంపెనీలు ఏంటంటే చూసినాం కదా, వీటికి మంచి డిమాండ్ ఉండడం జరుగుతుంది. అలాగే దానివల్ల ఏంటంటే EU క్లయింట్స్ పెరుగుతారు. ఓకే, ఈ కంపెనీలు ఉంటాయి కదా ఐటీ కంపెనీలు, వాళ్ళకు క్లయింట్స్ పెరుగుతారు. అలాగే కాంట్రాక్ట్స్ ఇంప్రూవ్ అవుతారు. ఓకే, ఇలాంటి వీడియోలు మీకు ఇంకా లేటెస్ట్గా కావాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. సెకండ్, ఫార్మా అండ్ హెల్త్ కేర్. ఫార్మా అండ్ హెల్త్ కేర్కి సంబంధించిన స్టాక్ను మనం చూద్దాం. ఓకే, ఈయూలో ఏంటంటే మెడిసిన్ చాలా కాస్ట్లీగా ఉంటుంది. అక్కడ మెడిసిన్ ఏంటంటే చాలా వెరీ కాస్ట్లీగా ఉంటుంది అన్నమాట. అలాగే మన ఇండియాలో చీప్గా ఏది అంటే చీప్ అండ్ క్వాలిటీ జనరిక్ మెడిసిన్ అన్నమాట. మన ఇండియాలో జనరిక్ మెడిసిన్ అనేది వెరీ చీప్ అండ్, అందుకే ఇక్కడ బెనిఫిట్ అయ్యే స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, 1 సన్ ఫార్మా, 2 డాక్టర్ రెడ్డీస్, ఓకే, 3 సిప్లా, 4th అరబిందో ఫార్మా. ఈ కంపెనీలకు ఏంటంటే మంచి డిమాండ్ ఉండడం జరుగుతుంది. అయితే ఎట్లా అంటే రెగ్యులేటరీ తగ్గితే ఏంటంటే ఎక్స్పోర్ట్ పెరుగుతాయి. ఓకే, ఎక్స్పోర్ట్ పెరగడం వల్ల ఏంది, వాల్యూమ్ గ్రోత్, స్ట్రాంగ్ రెవెన్యూ కంపెనీలు చేసుకోవడం జరుగుతుంది. థర్డ్ వచ్చేసి ఆటో అండ్ ఆటో కాంపోనెంట్స్, అంటే వెహికల్ సంబంధించిన పార్ట్స్ అవన్నీ, ఇది దానికి సంబంధించిన సెక్టర్ ఇది అనమాట. ఓకే, ఈయూలో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి కదా, దానికి క్రేజీ ఎక్కువ. ఇప్పుడు చాలా ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది అక్కడ. ఓకే, క్రేజీ. అందువల్ల ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్కి డిమాండ్ కూడా ఎక్కువ ఉంటుంది, వాటికి సంబంధించిన పార్ట్స్ కూడా. అదే వాటి కంపెనీ మనం చూసినట్లయితే మన ఇండియా కంపెనీ చూసుకుంటే టాటా మోటార్స్, మహేంద్ర, అలాగే మదర్సన్ సుమి, బోస్ ఇండియా, ఈ కంపెనీలకి అనేది మంచి ఆర్డర్ రావడం జరుగుతుంది. ఆటో పార్ట్స్ ఎక్స్పోర్ట్, అలాగే ఈవీ రిలేటెడ్ డిమాండ్ ఎక్కువ ఉంటుంది కదా. అలాగే లాంగ్ టర్మ్ గ్రోత్. టెక్స్టైల్ చూసినట్లయితే మనం, ఓకే, సెక్టర్ 4 టెక్స్టైల్స్ చూసినట్లయితే EU ఫ్యాషన్ బ్రాండ్స్, ఓకే, ఇండియా మీద చాలా ఎక్కువగా డిపెండ్ అవుతుంది. ఎందుకంటే మన ఇండియాలో చీప్ అండ్ క్వాలిటీ ఎక్కువ కాబట్టి. ఆ కంపెనీలు ఏమేమిటి అనేది మనం ఇక్కడ చూద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి అరవింద్ లిమిటెడ్, సెకండ్ రైమాండ్, థర్డ్ KPR మిల్, 4th వర్ధమాన్ టెక్స్టైల్స్. ఈ కంపెనీలు ఏంటంటే మంచి ఆర్డర్స్ రావడం జరుగుతుంది ఈ కంపెనీలకు. ఓకే, దీనివల్ల ఏంటంటే చూడండి, టారిఫ్స్ తగ్గితే ఇండియన్ గార్మెంట్స్ చీపర్ అవుతాయి అన్నమాట, అంటే చీప్గా తగ్గడం జరుగుతుంది. అలా అయినప్పుడు ఏంటంటే చీప్గా తగ్గినప్పుడు ఏంటంటే ఆర్డర్ ఎక్కువ చేసుకోవడం జరుగుతుంది. సెక్టర్ 5లో మనం చూసినట్లయితే చూడండి, కెమికల్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించిన స్టాక్ మనం చూద్దాం. ఓకే, కెమికల్స్ సంబంధించిన స్టాక్ చూసినట్లయితే ఫస్ట్ ఆరతి ఇండస్ట్రీస్, సెకండ్ SRF, ఓకే, థర్డ్ నవీన్ ఫ్లోరిన్. ఇవి ఏంటంటే కెమికల్ సంబంధించింది, అంటే ఇంటర్నేషనల్ కూడా బిజినెస్ చేయడం జరుగుతుంది ఈ కంపెనీలు. ఓకే, తర్వాత మనం ఇంజనీరింగ్ సంబంధించిన కంపెనీలు చూసినట్లయితే L&T,
సైమన్స్ ఇండియా, ఏబీబీ ఇండియా. ఓకే, ఈ కంపెనీ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో బిజినెస్ చేయడం జరుగుతుంది. వీటికి మంచిగా ఆర్డర్ రావడం జరుగుతుంది. అయితే ఈవిలో గ్రీన్ ఎనర్జీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు ఉన్నాయి కదా, అవి డెవలప్ అవుతున్నందువలన ఏంటంటే బిగ్ ఛాన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువనే ఉన్నాయి. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన వాటికి వర్క్. ఇక్కడ ఇన్వెస్టర్స్ తప్పకుండా గుర్తుంచుకోవాలి. నేను చెప్పాను కదా అని పోయి అన్ని సెక్టర్ నుంచి స్టాక్లో కొన్నారు. ఓకే, ముందు ఇక్కడ ఏం చేయాలంటే అన్ని స్టాక్లు వెంటనే పెరగవు. చెప్తున్నాను కదా, అన్ని స్టాక్స్ వెంటనే పెరగవు. ఓకే, బ్లైండ్గా బై చేయకండి. ఇక్కడ ఏంది, బ్లైండ్గా బై చేయమాకండి. ఓకే, నేను చెప్పానని ఎవరో చెప్పారని, ఓకే, న్యూస్లో స్ప్రెడ్ అవుతుందని బై చేయమాకండి. ఏంటంటే చెక్ చేయండి. ఓకే, బై చేసే ముందు చెక్ చేయండి. ఎలా చెక్ చేయాలో చెప్తా చూడండి. చెక్ చేయండి. ఒకటి, EU రెవెన్యూ ఎక్స్పోజర్. EU ఉంది కదా, యూనియన్ యూరోప్, అక్కడ ఏ కంపెనీకి రెవెన్యూ ఎక్కువ వస్తుంది, ఓకే, ఏ కంపెనీకి ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయి ఆ దేశం నుంచి అనేదాన్ని మీరు గమనించాలి. ఇంకోటి, ఎక్స్పోర్ట్ పర్సంటేజ్. ఏ కంపెనీ ఇంటర్నేషనల్లో ఎక్కువ ఎక్స్పోర్ట్ పర్సంటేజ్ కలిగింది, 50, 60, 70, 80% అలా ఉంటాయి కదా, దాన్ని బట్టి కూడా మీరు చెక్ చేయండి. థర్డ్, ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్. కంపెనీకి ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ స్ట్రాంగ్ ఉండాలి. ఓకే, ప్రాఫిట్, సేల్స్ ఇవన్నీ చూడండి. తర్వాత వచ్చేసి డెప్త్ లెవెల్, అంటే కంపెనీకి అప్పులు చూడండి. ఓకే, కంపేర్ చేయండి ఒక కంపెనీ నుంచి ఒక కంపెనీ. ఒక సెక్టర్లో 4 కంపెనీలు ఉన్నాయంటే వాటి డెబిట్ అనే లెవెల్ ఉన్నాయి కదా, ఆ అప్పులు అనేది మీరు కంపారిజన్ చేసి డిఫరెంట్ చూసి దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. క్వాలిటీ స్టాకునే లాంగ్ టర్మ్కి మంచివి చెప్తున్నాం కదా. మీరు లాంగ్ టర్మ్ కోసం అయితే మంచి క్వాలిటీ స్టాకును ఎంచుకోండి. ఓకే, ఎవరీ సెక్టర్ నుంచి 2 లేదా 1 నుంచి మీకు పక్కా క్వాలిటీ స్టాక్స్ అని దొరుకుతాయి. ఫైనల్గా మనం వచ్చినట్లయితే ఇండియా యూరోపియన్ FTA వల్ల ఇండియా ఎకనామీ గేమ్ చేంజర్గా అవుతుంది. ఎక్స్పోర్ట్ సెక్టర్కి సూపర్ బూస్ట్ ఉంటుంది. ఏ సెక్టర్ కంపెనీ అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్నాయో ఇంటర్నేషనల్ లెవెల్గా, ఆ కంపెనీలకు వేరే వాళ్ళకి జాబ్స్ ఇవన్నీ పెరగడం జరుగుతుంది. ఓకే, మంచి ఎనర్జీ రావడం జరుగుతుంది కంపెనీలకు. అలాగే స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్ పాజిటివ్. చూడండి కదా, నేను ఎప్పుడు చెప్పినా కానీ లాంగ్ టర్మ్ చెప్తా చూడండి. లాంగ్ టర్మ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సార్. CAGR, ఓకే, CAGR వస్తుంది లాంగ్ టర్మ్లో. కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేషియో, ఇది నార్మల్ ఇంట్రెస్ట్ కాదు. ఓకే, అందుకే మీరు ఎప్పటికైనా లాంగ్ టర్మ్ కోసం మీరు ఆలోచించండి. లాంగ్ టర్మ్ కోసం మీరు స్టాక్ను పిక్ చేయండి. చూడండి, స్మార్ట్ ఇన్వెస్టర్స్ చేసేది ఏంటంటే రీసెర్చ్ చేసి రైట్ స్టాక్ని ఎంచుకోవాలి. ఓకే, మీరు స్మార్ట్ ఇన్వెస్టరా లేదా మీ అడ్వైజర్ ఉన్నాడా, ఫైనాన్స్ అడ్వైజర్, వాళ్ళని అడిగి రైట్ సెక్టర్లో రైట్ స్టాక్ను ఎంచుకుంటే మీరు ఫ్యూచర్లో ఈరోజు పెట్టే డబ్బులు మీకు 5 times రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.